ఈ ప్రయాగరాజ్లో కుంభమేళాకు వచ్చినట్టయితే మీరు ఒకటే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. ఈ ప్రయాగరాజ్లో కుంభమేళాకు వచ్చినట్టయితే మీరు ఒకటే ప్లేస్లో 12 జ్యోతిర్లింగాలను చూడొచ్చు. అది కూడా శివాలయ పార్క్లో. ఇది ఎక్కడో కాదు, అరేల్ ఘాట్ దగ్గరలో అండ్ నైని బ్రిడ్జ్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ప్లేస్లో మీరు 12 జ్యోతిర్లింగాలను చూసి ఛాన్స్ అయితే దొరుకుతుంది. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళిపోయి ఈ శివాలయ పార్క్లోకి వెళ్ళిపోయి ఆ జ్యోతిర్లింగాలు ఎలా ఉన్నాయో లేట్ చేయకుండా చూసేద్దాము. మీరు ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు, ఈ కుంభమేళాకు వచ్చినప్పుడు చూడాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. చాలా కొత్త అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా నేనైతే చూపిస్తాను. ప్రజెంట్ అయితే మనము ఈ శివాలయ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇప్పుడు ఈ శివాలయ పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. లోపలికైతే ఎంట్రీకి అయితే మనకి ఇలా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓం నమ శివాయ అని చెప్పేసి అన్ని లాంగ్వేజెస్లో రాసి ఉందన్నమాట. అండ్ ఫ్రంట్లో కూడా ఫోటో హబ్ లాగా, ఫోటో స్పాట్ లాగా అయితే ఉంది. అండ్ చూడండి, మన శివుడి ఆకారం షేప్లో ఓం నమ శివాయ అని చెప్పేసి అయితే వేరే 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 లాంగ్వేజ్లో అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో ఇలా మన లోపలికైతే ఎంట్రీ ఉంటుంది. లోపల ఏమైనా ఎంట్రీ టికెట్ ఉంటుందో లేదో చూద్దాం. ఎంట్రీ టికెట్ ఉంటే ఎంట్రీ టికెట్ తీసేసుకుందాము. దీని టైమింగ్స్ వచ్చేసేసి 9 AM నుంచి 12 AM వరకు ఈ కుంభమేళా వచ్చిన వాళ్ళు అయితే చూసేసుకోవచ్చు. అక్కడ ముందు చూస్తే టికెట్ కౌంటర్ అని చెప్పేసి అయితే రాస్తుంది. అక్కడ మనం టికెట్ కౌంటర్ తీసేసుకుందాము. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర లైన్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్ద లైన్ ఉంది ఆ టికెట్ కౌంటర్ దగ్గర. అండ్ స్టార్టింగే మనకి క్షీరసాగర మదనం కనిపిస్తుంది. ఈ కుంభమేళాకి అసలు మెయిన్ పాయింట్ ఆ క్షీరసాగర మదనమే. దానిలో అది చిలకడం వల్ల వచ్చిన అమృతం ఏదైతే ఉందో అది కొన్ని ప్లేసెస్లో పడింది. అవి కూడా 4 ప్లేసెస్లోనే. ఆ 4 ప్లేసెస్లోనే కుంభమేళా జరుగుతుంది. సో మెయిన్ పాయింట్ అయిన క్షీరసాగర మదనం ఇదే. అండ్ ఫస్ట్ మనం అయితే టికెట్ అయితే తీసుకుందాము. టికెట్ దగ్గరికి వెళ్దాం పదండి. టికెట్ దగ్గర తీసేసుకొని మనము ఒక్కోటి దర్శనం అయితే చేసుకుందాం. అంటే చూద్దాం ఈ 12 జ్యోతిర్లింగాలు గురించి మొత్తం. పార్క్ టికెట్ విషయానికి వస్తే మండే టు ఫ్రైడే చిల్డ్రన్స్ ఎవరైతే బిలో 3 years ఉంటారో వాళ్ళకైతే ఫ్రీ అని రాసింది. చిల్డ్రన్స్ ఫ్రమ్ 3 to 12 ఏజ్ వాళ్ళకైతే 30 రూపీస్ ఉంది. అండ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో 12 to 60 years వాళ్ళకైతే టికెట్ 50 రూపీస్ ఉంది. అండ్ పీపుల్ ఏజ్ 60 years ఎబోవ్ ఉన్న వాళ్ళకి 30 రూపీస్ ఉంది. అండ్ మీరు కింద కూడా చూసుకోవచ్చు, సాటర్డే, సండే అండ్ పబ్లిక్ హాలిడేస్లో టికెట్స్ అయితే ఇలా రాస్తున్నాయి. నార్మల్గా ఇప్పుడు మనకైతే 50 రూపీస్ అనమాట. అండ్ వీకెండ్స్లో అయితే 100 రూపీస్ టికెట్. సో ఇలా ఉంటాయి టికెట్ ప్రైజెస్, మీరు చూసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత ఎంట్రీ ఇక్కడి నుంచే ఉంటుంది. మనకి స్టార్టింగ్లో నంది కనిపిస్తూ ఉంటుంది. శివుడు ఉంటే ఆటోమేటిక్గా నంది ఉండాల్సిందే కదా. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, ఇదే ఆ నంది. ఈ నంది మనం బ్యాక్ సైడ్ నుంచి ఉన్నాము. మనకి ఎంట్రీ ఇక్కడ సైడ్ నుంచే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ నుంచి మనం అయితే లోపలికైతే వెళ్ళిపోదాం. నంది అయితే చాలా పెద్దగా ఉంది చూడండి, చాలా పెద్దగా నంది అయితే ఉంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ టికెట్ చూపించేసి లోపలికైతే వెళ్ళిపోవాలి. బాబా ఎంత పెద్దగా ఉందో చూసారా నంది, మామూలుగా లేదు. సో ఇలా ఇక్కడ అందరూ టికెట్లు చూపించేసి అయితే లోపలికైతే వెళ్తున్నారు. ఇలా అనమాట. అండ్ నంది చూస్తే మన ఫేస్ చూడండి ఎలా ఉందో, నందిది ఇలా అయితే కనిపిస్తుంది నంది ఫేస్. అండ్ ఇక్కడ నుంచి మనం ఈ బ్రిడ్జ్ ఎక్కి అయితే వెళ్ళిపోదాము ఒక్కోటి చూసుకుంటా. ఈ శివాలయ పార్క్ ఏదైతే ఉందో దాన్ని మనము డ్రోన్ వ్యూలోంచి కానీ పైనుంచి కానీ చూస్తే మనకి ఇండియా మ్యాప్ షేప్ విధంగా కనిపిస్తుంది. అలా మనకి ఇండియా మ్యాప్ లోపల ఎక్కడెక్కడైతే శివుడి ఆలయాలు ఉన్నాయో, ఇంకా 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయో మనమైతే చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము వాటిని దగ్గర నుండి చూద్దాము ఎలా ఉంటాయని చెప్పేసి. మీరు పైనుంచి వ్యూ ఎలా అయితే ఉందో చూసారా, మనకి ఇండియా మ్యాప్ షేప్లో అయితే కనిపిస్తూ ఉంటాయి ఈ శివుడి ఆలయాలన్నీ. ఈ నంది చూసుకున్న తర్వాత మనము జ్యోతిర్లింగాలకి ఇలా వెళ్ళిపోవాలి. చూస్తున్నారా, మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం జ్యోతిర్లింగాలు కనిపిస్తున్నాయి. అండ్ స్టార్టింగ్ చూస్తే మనకు ఇక్కడ ఒక జ్యోతిర్లింగం కనిపిస్తుంది. ఆ జ్యోతిర్లింగం ఏంటో నేను మీకైతే చూపిస్తాను. చూస్తున్నారా, చాలామంది ఫోటోలు కూడా దిగుతున్నారు, చాలామంది పబ్లిక్ కూడా వస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నది మనకైతే కేదార్నాథ్ టెంపుల్. కేదార్నాథ్లో ఉన్న జ్యోతిర్లింగం ఇది. కేదార్నాథ్లో ఎలా అయితే ఉంటుందో
ఇక్కడ కూడా అలానే ఆ షేప్లో ఉంది. లోపలైతే ఉండదు, కాకపోతే నమూనా అనమాట. ఆ షేప్లో ఈ కేదార్నాథ లింగం అయితే ఉంది. ఇలా అయితే పెట్టారు. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకొక జ్యోతిర్లింగం ఉన్న ఆలయం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటో ఒకసారి గెస్ చేయండి. సో ఇదేంటో మీకు కూడా తెలియాలి అంటే దగ్గరికి వెళ్ళిపోయి చూద్దాము. ఇది ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో ఉంటుంది. అండ్ ఉజ్జయినిలో ఒక జ్యోతిర్లింగం ఉంటుంది కదా, ఇదే. దీనికి సంబంధించిన స్టోరీ ఏదైతే ఉందో శ్రీ మహాకాళేశ్వర టెంపుల్, ఉజ్జయిని, మధ్యప్రదేశ్. దీనికి సంబంధించిన స్టోరీ అయితే ఇక్కడ రాశారు. అండ్ ఇది అనమాట ఉజ్జయిని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం. అండ్ ఇక్కడ నుంచి మనము ఇంకొంచెం ఇటు ముందుకు వెళ్ళిపోతే మనకి వేరే జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మనమైతే లేట్ చేయకుండా ముందుకైతే వెళ్ళిపోతాము. అండ్ ఇవన్నీ చూడడానికి మనకి యారో మార్క్స్ కూడా రాసి పెట్టున్నారు. యారో మార్క్స్ కూడా ఉన్నాయి. చాలామంది సౌత్ నుంచి, నార్త్ నుంచి, మన దేశంలో ఉన్న ప్రతి నలుమూల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కనిపిస్తున్నారు చూసారా, ఇది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్. ఇది ఎక్కడుందంటే మధ్యప్రదేశ్లోనే ఉంది. చూస్తున్నారా, దాని నమూనా ఇలా ఉంది చూడండి. మన ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో ఉన్న ఇది ఒక జ్యోతిర్లింగం టెంపుల్. మనకు చూస్తే శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ జ్యోతిర్లింగం ఉంది, బైద్యనాథ్ ఉంది. ఫస్ట్ మనము శ్రీ కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్కి అయితే వెళ్దాము. అండ్ ఇక్కడ ఈ నమూనా చూస్తున్నారా, ఈ షేపు సేమ్ అలానే మనకైతే ఆలయం అయితే ఉంటుంది. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీ కూడా ఇక్కడైతే ఉంటుంది. ప్రతి ఆలయానికి సంబంధించిన స్టోరీ అయితే వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ ఉన్నదేమో వారణాసి, ఉత్తరప్రదేశ్. ఈ ప్రయాగరాజ్ నుంచి వారణాసికి దాదాపు ఒక 120 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. పక్కనే ఈ వారణాసిని కాశీ అంటారు, బనారస్ కూడా అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనము ఆ బైద్యనాథ్ ఏదైతే ఉందో జ్యోతిర్లింగం, అక్కడికైతే వెళ్ళిపోదాము. చూడండి, మన కాశీ, వారణాసి మన ప్రపంచంలోనే ఓల్డెస్ట్ సిటీ కాశీ అంటారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఈ వాటర్లో వీళ్ళు బోట్ రైడ్ కూడా చేస్తున్నారు పిల్లలతో, ఫ్యామిలీతోటి. చాలా బాగా పెట్టారు. ఈ బోట్ రైడ్లో కూడా చేసుకుంటే మనం ఈ జ్యోతిర్లింగాలను చూసి ఛాన్స్ విధంగా కూడా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం కాశీ అని చెప్పాను కదా, వరల్డ్స్లో ఓల్డెస్ట్ సిటీ, చాలా ఓల్డెస్ట్, చాలా ఇయర్స్, చాలా 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 పాతకాలం నాటిది. మీరు క్లియర్గా చూసుకుంటే మీరు రీసెంట్గా ఈ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాశీలో కూడా దీన్ని అయితే వివరించారు. కల్కి సినిమాలో కూడా దీని ఉంటుంది, ఓల్డెస్ట్ సిటీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ చూస్తే మనకి బైద్యనాథ్ జ్యోతిర్లింగం అని చెప్పాను కదా, ఇదే ఆ బైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం టెంపుల్. ఇలా అయితే ఉంటుంది ఇది. చూడండి, ఫ్రంట్ సైడ్ నుంచి మనము ఈ జ్యోతిర్లింగం ప్లేస్కి అయితే చూద్దాము. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఈ జ్యోతిర్లింగం ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కైలాస టెంపుల్ అనేది, శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్ ఉంది, రామనాథ స్వామి టెంపుల్ అనేది ఉంది ఇక్కడ జ్యోతిర్లింగాల్లో. అండ్ ఇక్కడ మనం ఎదురుగా మనం చూసుకుంటే ఈ కైలాస టెంపుల్ ఉంటుంది. ఈ కైలాస టెంపుల్ అనేది చాలా పెద్ద చరిత్ర ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మహారాష్ట్రలోనే ఉంటుంది, నియర్ ఛత్రపతి సంభాజీనగర్లో మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి సంబంధించిన స్టోరీ ఏంటి అంటే, ఒక పెద్ద కొండని పైనుంచి కింద దాకా చెక్కి దీని గుడిని అయితే పెట్టారు. మీకు కనుక టైం ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళండి, మహారాష్ట్రలో ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది అనేది. అండ్ చుట్టుపక్కల మొత్తం చూస్తున్నారు, ఇదంతా పెద్ద కొండ అనమాట. రియల్గా యాక్చువల్గా ఈ కొండను మాత్రం పైనుంచి కింద దాకా చెక్కి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మీరు కనుక దగ్గర నుండి రియల్గా ఈ ఆలయం దగ్గరికి వెళ్ళిపోతే అస్సలు మీరు షాక్ అయిపోతారు. అమ్మా, ఇలాంటి ఆలయం కూడా ఉన్నదా అని చెప్పేసి. ఆ ఆర్కిటెక్చర్ అవన్నీ చూస్తే అసలు మనుషులు కట్టారా అన్న మీకు డౌట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే అక్కడ మనకి యారో మార్క్ చూపించిన ప్రకారం అయితే మనకి మన శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం అంటే అందులో కూడా ఒక జ్యోతిర్లింగం ఉంది కదా, ఆ జ్యోతిర్లింగాన్ని మనం అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ఆలయ నమూనా ఇదే శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం ఉన్న ఆలయము. అండ్ ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీని కూడా మనం ఇక్కడ చూసేద్దాము, పదండి. కానీ ఇందాక నేను చెప్పాను కదా, అజంతా ఎల్లోరా కేవ్స్ దగ్గర ఉంటుంది అది. ఇందాక చూపించిన నేను ఆలయం అవుతుంది జ్యోతిర్లింగము. ఇక్కడ చూస్తే మన శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ వస్తుంది, చూస్తున్నారా, ఇలా అయితే ఉంటుంది. తెలుగు ప్రజలకు ఆల్రెడీ చాలామంది తెలిసిందే, శ్రీశైలంలో ఉంటుంది, చాలామంది వెళ్ళొచ్చుంటారు కూడా. ఇది శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ఉన్న ఆ జ్యోతిర్లింగం ఇలా అయితే ఉంటుంది పైనుంచి కింద వరకు. అండ్ దీని పక్కనే మనకి రామనాథ స్వామి ఆలయం అని చెప్పేసి అన్నాను కదా, ఆ రామనాథ స్వామి ఆలయం ఉన్న గోపురం ఉంది చూడండి, ఎంత బాగుందో ఇది. బాబా భలే ఉంది చూడండి. ఇక్కడ మీకు సూర్యుడు కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ చూస్తే మనకి చంద్రుడు కనిపించాడు చూడండి. నాకు బయట నుంచి కనిపించాడు చూడండి, ఇక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు. చూద్దాం ఈ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం అయితే ఇది. అండ్ దీనికి సంబంధించిన స్టోరీ ఎక్కడుందబ్బా,
ఇది ఏ ప్లేస్లో ఉందంటే ఈ రామనాథ స్వామి ఆలయం ఉన్న ప్లేస్ ఏంటి అంటే తమిళనాడులో ఉంటుంది, రామేశ్వరం. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రామేశ్వరంలో ఈ జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఉంటుంది. చూసారా ఎంత హైట్లో ఉంది గోపురం అనేది. ఇక్కడ మనం చూసుకుంటే బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు చూడండి. బాబా 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 చాలా పెద్దగా ఉంది. స్టార్టింగ్లో మనకి వాల్మీకి మహర్షి కనిపించాడు కదా, అండ్ ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు కనిపిస్తున్నాడు. అండ్ ఇక్కడ మనకి యారో మార్క్ని చూసుకుంటే మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయంటే ఇక్కడ మనకి యారో మార్క్లో షోర్ టెంపుల్ ఉంది. ఈ షోర్ టెంపుల్ అనేది మహాబలిపురంలో ఉంటుంది. దాని కింద కృష్ణేశ్వర టెంపుల్, భీమశంకర్ టెంపుల్. ఈ షోర్ టెంపుల్ విషయానికి వస్తే షోర్ టెంపుల్కి ఉన్న చరిత్ర ఏంటి అంటే షోర్ టెంపుల్ అంటే మొత్తం 7 ఆలయాలు సముద్రంలో మునిగిపోతే ఈ రీసెంట్గా 2004 అనుకుంటా 2004 వచ్చిన సముద్రం నుంచి వచ్చిన సునామీ ఏదైతే ఉందో ఆ సునామీలోంచి బయటపడ్డ ఆలయమే ఈ షోర్ టెంపుల్. ఏదైనా గుడిలో శివుడికి సెపరేట్ గుడి ఉంటుంది అండ్ విష్ణుదేవుడికి సెపరేట్ గుడి ఉంటుంది కదా, ఆలయం ఉంటుంది కదా. కానీ ఈ షోర్ టెంపుల్లో మాత్రము శివుడు విష్ణువు కలిసి ఒకే దగ్గర ఉంటారు. అలాంటి ప్రత్యేకత అనమాట ఇది. ఈ షోర్ టెంపుల్ మీరు చూడాలంటే మీరు తప్పకుండా మహాబలిపురం పోవాలి. మహాబలిపురం పోతే ఎన్ని పాతకాలం నాటి ఆలయాలు ఉంటాయో అస్సలు చెప్పనేలేము. ఈ మహాబలిపురం ఆలయాల గురించి, ఈ షోర్ టెంపుల్ ఆలయాల గురించి రియల్గా నేను మహాబలిపురం వెళ్ళాను. నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియోస్ ఉంటాయి చూడండి, మామూలుగా ఉండదు. ఈ షోర్ టెంపుల్ ఎక్కడో కాదు తమిళనాడులో ఉంటుంది అండ్ పాండిచ్చేరికి దగ్గర ఉంటుంది, తమిళనాడు దగ్గర కూడా ఉంటుంది ఈ షోర్ టెంపుల్ అనేది. ఇది షోర్ టెంపుల్కి అనుకున్న ఈ షోర్ టెంపుల్కి ఉన్న చరిత్ర చాలా బాగుంటుంది. ఇలాంటి పాతకాలం నాటి ఆలయాలు చూడాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి. అసలు పాతకాలం నాటి ఆలయాలు ఎంత బాగా చెక్కారంటే చాలా బాగా చెక్కారనమాట. అసలు ఆలయం ఆ కట్టడం చూస్తే మైమర్చిపోతారు, అలా చెక్కారు, చాలా బాగుంటుంది. అండ్ అక్కడ పాండవ రథాస్ ఉంటాయి, పంచపాండవ రథాస్ ఉంటాయి, ఇంకా కృష్ణాస్ బటర్ బాల్ కూడా ఉంటుంది అక్కడ. అండ్ ఇప్పుడు మనము ఈ విషయానికి వస్తే ఇదేం ఆలయం అంటే మనము ఇది ఛత్రపతి సంభాజీనగర్ మహారాష్ట్రలో ఉన్న కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్. ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న ఆలయం ఇది ఇలా అయితే ఉంటుంది. ఇది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉన్న టెంపుల్ మనం చూసిన తర్వాత పక్కనే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మహారాష్ట్ర ఖేడ్లో ఉన్న భీమశంకర్ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఈ ఆలయం చూడడానికి ఇలా ఉంటుంది. పైన ఫ్లాగ్ ఎగురుతున్నట్టు కూడా వీళ్ళైతే పెట్టారు చూడండి. అండ్ దీని తర్వాత మనం అయితే ముందుకు వెళ్ళిపోతాము. మహారాష్ట్రలోనే మనకి చాలా జ్యోతిర్లింగాలు ఉన్నట్టయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే యారో మార్క్ చూసిన ప్రకారం ఇక్కడ శ్రీ త్రయంబకేశ్వర టెంపుల్, దాని తర్వాత నాగేశ్వర టెంపుల్, సోమనాథ్ టెంపుల్స్ ఉన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం ఇది చూసుకుంటే ఇది టెంపుల్ కొంచెం ఒక కొత్త రకంగా ఉంది చూడండి, చాలా బాగుంది ఈ ఆర్కిటెక్చర్ కానీ దీని డిజైన్ కానీ. అండ్ మధ్యలో వినాయకుడి విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి, ఐడల్స్ అతికిచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము ఈ ఆలయానికి సంబంధించిన స్టోరీ చూసుకుంటే ఇదేంటి అంటే శ్రీ త్రయంబకేశ్వర్ టెంపుల్. ఇది ఎక్కడ కాదు నాసిక్ మహారాష్ట్రలో ఉంది. ఇదైతే ఇలా ఉంటుంది మహారాష్ట్రలో ఉన్న ఈ త్రయంబకేశ్వర టెంపుల్. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకైతే వెళ్ళిపోతాము. అక్కడ మనకి ఇంకోటి కనిపిస్తూ ఉంది, చూద్దాం, వెళ్దాం. ఇందాక అక్కడ యారో మార్క్ చూసాం కదా, ఆ యారో మార్క్ని బట్టి ఫాలో అయిపోవాలి మీరు ఈ శివాలయ పార్క్ వస్తే. అండ్ ఇక్కడ చూస్తే మనకి నాగేశ్వర టెంపుల్. ఇది ఎక్కడో కాదు ద్వారకా, గుజరాత్లో ఉంటుంది. ఈ నాగేశ్వర టెంపుల్ ద్వారకా, గుజరాత్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంకొకటి వచ్చింది చూద్దాం. చూసారా ఇక్కడ మొత్తం శివాలయ పార్క్లో చెట్లు మొక్కలు పెంచుతున్నారు, గ్రీనరీ. అండ్ అటు సైడ్ చూస్తే వాళ్ళు ఏమంటారు ఫ్యామిలీతోటి చిన్నపిల్లలతోటి వాటర్ రైడ్స్ కూడా చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం చూస్తే ఈ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది. దీని పేరు సోమనాథ్ టెంపుల్. చూసారు కదా ఈ శివాలయ పార్క్ ఎలా అనిపించింది. అండ్ దీన్ని డ్రోన్ షాట్లో చూస్తే పైనుండి చూస్తే మనకి ఇండియా మ్యాప్ షేప్లో కనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఈ శివాలయ పార్క్ అనేది. నేను అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంకా ఈ ప్రయాగరాజ్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. మీరు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్కి వచ్చినప్పుడు పక్కనే శివాలయ పార్క్ ఉంటుంది. ఈ శివాలయ పార్క్ పక్కనే మనకి వాల్మీకి మహర్షి స్టాచ్యూ ఉంటుంది. ఈ వాల్మీకి మహర్షి ఎవరు అంటే మన రామాయణాన్ని రాసింది ఇతనే. చాలా పెద్ద స్టాచ్యూ అయితే ఇక్కడైతే పెట్టారు. చాలామంది పబ్లిక్ వస్తున్నారు, రెడీ అవుతుంది మొత్తం. కింద రామాయణానికి సంబంధించిన చరిత్ర అనేది కొత్త బొమ్మల్లాగైతే ఆర్ట్ అయితే వేస్తున్నారు, వాటి కలర్స్ కూడా వేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ వాల్మీకి మహర్షి స్టాచ్యూ అనేది, చాలా పెద్దగా ఉంది. ఇది న్యూ అట్రాక్షన్ అనమాట.
వచ్చిన పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ఈ మహాకుంభమేళాకు వచ్చిన క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూడడానికి చాలా బాగుంటుంది. ఆ చెవి పోగు చూడండి ఎంత క్లియర్గా దాన్ని అయితే పెట్టారు. అండ్ ఆ గడ్డం కానీ పైన చాలా ఉన్నాయి చూడండి, మెడలో కానీ చేతికి రాస్తున్నట్టు కానీ ఇంకా మొత్తం ఆ ముందు చైర్ టైప్ కానీ కూడా చాలా క్లియర్గా వీలైతే పెట్టారు. చాలా బాగుంది అట్రాక్షన్ అనేది. అండ్ దీని పక్కనే మనకి స్టాల్స్ కూడా ఉంటాయి తినడానికి. దీని పక్కనే శివాలయ పార్క్ కూడా ఉంటుంది. మీరు ఈ ప్రయాగ్రాజ్లో ఉన్న కుంభమేళాకు వచ్చినప్పుడు ఓన్లీ కుంభమేళాలోనే చూసే కొన్ని ముఖ్యమైన ప్లేస్లు అయితే ఉన్నాయని చెప్పాను కదా. సో అందులో ఇదేంటి అంటే నా వెనకాల కనిపిస్తుంది అయోధ్య రామ్ మందిర్. సో మీరు ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వస్తే మీరు రామ్ మందిర్ని కూడా చూడొచ్చు. సేమ్ మనకి అయోధ్యలో ఎలా అయితే రామ్ మందిర్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. వర్క్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. నేను ఒక 4-5 డేస్ ముందు వచ్చాను, అంటే ఈ కుంభమేళా జరుగుతున్న 4-5 డేస్ ముందు వచ్చాను కాబట్టి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మీరు కుంభమేళా జరుగుతున్న టైంలో వచ్చేసరికి మొత్తం రెడీ అయిపోతుంది. మీరు ఈ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వచ్చినప్పుడు ఈ అయోధ్య రామ్ మందిర్ని అయితే చూసుకోవచ్చు, దర్శనం కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతున్న టైంలో ఇంకా ఏమేమి చూడొచ్చు ఆ ప్లేస్లో అయితే కవర్ చేద్దాము. మనము తిరుమల తిరుపతి దేవస్థానం సేమ్ అక్కడ ఎలా అయితే ఉంటుందో తిరుమలలో సేమ్ అలాంటిది కూడా ఉంటుంది. అండ్ ఈ అయోధ్య రామ్ మందిర్ ఉన్న ఎక్కడైతే ప్లేస్ ఏంటి అంటే అలోపి బాగ్ ఫ్లైఓవర్ పక్కనే ఉంటుంది అన్నమాట. దాని పక్కన గ్రౌండ్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్స్లోనే ఇది మీకైతే అయోధ్య రామ్ మందిర్ ఉంటుంది. సో మీరు లొకేషన్ అయితే గుర్తుపెట్టుకోండి, అలోపి బాగ్ ఫ్లైఓవర్. ఇటు సైడ్ మనం చూసుకుంటే మనకి ఇటు ఎగ్జిబిషన్ కూడా రెడీ అయిపోతుంది. అక్కడ మనకి జైంట్ వేలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఈ గ్రౌండ్స్ అంతా కుంభమేళా వచ్చే యాత్రికులు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తగ్గట్టు ఇటు కూడా ఒక గ్రౌండ్స్ అయితే ఉంటుంది. చాలా పెద్ద ఎత్తు మొత్తంలో కుంభమేళా అయితే ఆర్గనైజ్ నిర్వహిస్తున్నారు అన్నమాట ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. చాలా బాగుంది. ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళు ఉన్నారు, మీకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చాలా ఒక అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ప్రయాగరాజ్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఆలయం ఎలా అయితే ఉంటుందో అలాంటి నమూనా దగ్గర ఉన్నాము. అండ్ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు అన్నీ ఇక్కడ జరుగుతాయి. అండ్ ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడికి దర్శించుకోవచ్చు. మరి ఇది ఎక్కడో కాదు, ఈ ప్రయాగరాజ్లో ఉన్న నాగవాసుకి టెంపుల్ దగ్గర సెక్టార్ 6లో బజరంగ్ దాస్ రోడ్ దగ్గర ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటుంది. దాదాపు 2.29 ఎకర్స్లో ఈ దేవస్థానాన్ని అయితే కడుతున్నారు. ఇలాంటి నమూనా సేమ్ మనకి తిరుమలలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఇంకొక 2 రోజులు అయితే అయిపోతుంది కంప్లీట్గా. నేను కొంచెం బిఫోర్ వచ్చాను కదా, సో కన్స్ట్రక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కానీ మీరు కుంభమేళాకి వచ్చే టైంకి అయితే రెడీ అయిపోయి ఉంటుంది, మీరు ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇంకా ఈ కుంభమేళాలో ఉన్న అట్రాక్షన్స్ లో ఈ వాటర్ లేజర్ షో మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది. ఈ లేజర్ షోలో మీకు ఈ కుంభమేళా చరిత్ర ఏంటి, అసలు ఎలా వచ్చింది అనేది మొత్తము మీకు లేజర్ షోలో వేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని చూడడానికి అయితే ఎలాంటి ఎంట్రీ టికెట్ ఉండదు, దూరం నుంచి కూడా మీకైతే లేజర్ షో కనిపిస్తుంది. ఇది కాళీఘాట్ దగ్గర ఉంటుంది, చూసేయండి. చూసారు కదా ఈ కుంభమేళాలో ఎలాంటి అట్రాక్షన్స్ ఉన్నాయో. ఈ కుంభమేళా యాత్ర గురించి ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ లో పెట్టేశాను, మీకు అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది, చూసేయండి. మీకు నా ఇన్ఫర్మేషన్ కానీ నా హార్డ్ వర్క్ కానీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.